బీఆర్ఎస్లో నంబర్ 2 ఎవరు? కేటీఆర్, హరీష్ రావా? ఇప్పుడు ఇదే గులాబీ పార్టీలో జరుగుతున్న చర్చ. పార్టీపై పట్టు నిలుపుకునేది ఎవరు? ఓవైపు హరీష్ రావు పార్టీపై గ్రిప్ సాధించాలని ప్రయత్నిస్తే, మరోవైపు తానే సీఎం అంటూ ముమ్మరంగా ప్రచారం చేసుకుంటున్నారు కేటీఆర్. మరి బీఆర్ఎస్లో నంబర్ 2 ఎవరు? ఇప్పుడు ఇదే ఆసక్తికరమైన చర్చ. మా కరెస్పాండెంట్ శ్రీశైలం జరుగుతున్నారు. శ్రీశైలం, బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత నెంబర్ 2 ఎవరు అనే చర్చ ఆసక్తికరంగా సాగుతుంది. దీనిపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణిలో ఎలాంటి చర్చ సాగుతోంది? పార్టీలో ఇటు ప్రభుత్వంలో నెంబర్ 2 గా కేటీఆర్ చక్రవర్తిస్తారు. సో నెక్స్ట్ సీఎం ఇక కేటీఆర్ అంటూ కూడా పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆయన పేరును ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. సో సీఎం గా పార్టీ నేతలు ఆయన ఫోకస్ చేయడంతో కేటీఆర్ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో నేను సీఎం అవుతానంటూ కూడా అనుకున్నటువంటి సందర్భాలు కూడా చాలా వరకు ఇంకా బీఆర్ఎస్ చెప్తుంటారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ తన తండ్రికే ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు కేసీఆర్ అప్పగించినటువంటి బాధ్యతలు నిర్వహించుకుంటూ వచ్చిన హరీష్ రావు ఇప్పుడు పార్టీపై గ్రిప్ కోసం స్పీడ్ పెంచుతున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ పార్టీలో కేటీఆర్ కు చెక్ పెట్టడానికి కేటీఆర్ చూస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది. రామ్దాస్, దీంతో అలర్ట్ అయినటువంటి కేటీఆర్ తానే నెంబర్ 2 అనిపించుకోవడానికి హడావుడి మొదలు పెట్టినట్టు కనిపిస్తుంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా భజన పరులు సీఎం సీఎం అని నినాదాలు హోరెత్తిస్తుండటంతో ఇప్పటికే విశ్లేషకులంతా కూడా దీనిగా ప్రదేశంలో చర్చ చేస్తా ఉన్నారు. మరోవైపు 10 ఏళ్లు పవర్ లో ఉన్నప్పుడు అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో సర్వం కేసీఆర్ దే అన్నట్లు వ్యవహారం నడిచింది. అధికారం కోల్పోయాక పార్టీపై కేసీఆర్ కూడా పట్టు కోల్పోతున్నారు. సో ఈ నేపథ్యంలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తా ఉంటే మాత్రం శాసనసభ ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి కేసీఆర్ మౌనం నుంచి వీడాలంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బడ్జెట్ రోజు ఒక్కసారి అసెంబ్లీకి హాజరై మళ్ళీ అటువైపు చూడలేదు. సో వరదలు వచ్చి ప్రజలు కష్టాలు పడుతున్నా కనీసం నోరెత్తలేదు. ఎమ్మెల్యేలు నేతలు పార్టీ వదిలిపోతున్నా స్పందించడం లేదు. సో మధ్య మధ్యలో పూజలు యాగాలు చేసుకుంటూ ఫామ్ హౌస్ కి కేసీఆర్ పరిమితమయ్యాడు కాబట్టి సో మరి కేసీఆర్ లేని లోటును కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే క్లియర్ గా చెప్తుంది. కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారంటున్నారు. కానీ బీఆర్ఎస్ లో మాత్రం కేసీఆర్ లేని గ్యాప్ ను పూడుస్తూ హరీష్ రావు అప్రకృత ప్రతిపక్ష నాయకుడి అవతారం ఎత్తారు. దూకుడు ప్రదర్శించడంలో కానీ వాగ్దాటిలో కానీ హరీష్ తో కేటీఆర్ పోటీ పడలేరంటూ బీఆర్ఎస్ నేతలు చెప్తుంటారు. మీడియా సమావేశాలు, మీడియా ప్రతినిధులతో చిట్చాటు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్స్ లో పోస్టులు చేయడం లాంటి అన్ని రకాల అంశాలు కూడా కేటీఆర్ ఓకే. కానీ వీధి పోరాటం అంటే మాత్రం కేటీఆర్ తో కాని పని అంటూ గులాబీ క్యాబ్ ఇప్పటికే బహిరంగంగా చెప్తుంది. ఆ విషయంలో హరీష్ రావుతో కేటీఆర్ పోటీ పడలేరంటూ పార్టీ నేతల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రామ్దాస్, ఇలాంటి పరిస్థితుల్లో హరీష్ రావు ఏ చిన్న అవకాశం దొరికినా వదలకుండా దాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. తనదైన దూకుడుతో క్యాడర్ తో బేష్ గా శభాష్ అనిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అపార చాణక్యుడైన కేసీఆర్ ఇదంతా గమనించకుండా ఉంటారా అన్న చర్చ పార్టీ శ్రేణులో నడుస్తోంది. అయితే అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ అంటే అందరూ భయపడ్డారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పార్టీ వారే అంటున్నారు. సో భవిష్యత్తులో హరీష్ రావు ప్రమాదాన్ని గుర్తించి రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆయనకి మొదట్లో మంత్రి పదవి ఇవ్వకుండా కేసీఆర్ పక్కన పెట్టారంటూ కామెంట్స్ వచ్చాయి. గతంలో ఈటెల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశాక హరీష్ రావును కేసీఆర్ కు దగ్గరగా తీశారు. లేదంటే పరోక్షంగా ఈటెలతో చేతులు కలిపే ప్రమాదం ఉన్నట్టు కూడా అప్పట్లో చర్చ జరిగింది. సో తెలివిగా ఉప ఎన్నికల్లో ఈటెలను ఓడించే బాధ్యత కూడా హరీష్ భుజాలపై పెట్టారంటూ అప్పట్లో చర్చ కొనసాగింది హుజరాబాద్ ఎన్నికల సమయంలో. అయితే ఇప్పుడు హరీష్ రావును కంట్రోల్ చేయగలిగిన స్థితిలో కేసీఆర్ లేరంటూ గులాబీ వర్గాల్లో ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. రామ్దాస్, ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేసే పరిస్థితి కూడా లేదంటూ చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో 10 ఏళ్లు సీఎం గా పనిచేస్తున్న ఆయన తిరిగి పోరుబాట పట్టలేరని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వయస్సు ఆరోగ్యం కూడా కేసీఆర్ కు సహకరించడంటూ ఇప్పటికే చాలా మంది చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే హరీష్ రావుకి కొంత ఆలోచన వచ్చినట్టు తెలుస్తోంది. సో అటు కేటీఆర్ ను చూస్తే కేసీఆర్ తరహాలో రాజకీయం చేయలేరు, తండ్రి స్థాయిలో దూకుడు ప్రదర్శించలేనటువంటి టాక్ ఉంది. అందుకే ప్రతిపక్షంలో ఉండే ఈ 5 ఏళ్లు అటు క్యాడర్ ను ఇటు ప్రజలతో తన ఇమేజ్ భరిత పెంచుకునేందుకు హరీష్ రావు అడుగులు వేస్తున్నట్లుగా ప్రధానంగా కనిపిస్తుంది. రామ్దాస్, బట్ ఏది ఏమైనా మాత్రం గులాబీ పార్టీ నేతల్లో ఆధిపత్య పోరు మొదలైంది. నువ్వా నేను అన్నట్టుగా కోసం పోరాటం చేస్తూ ఆరాటం పడుతున్నట్టుగా క్లియర్ గా అర్థమవుతోంది. బట్ మరోవైపు తాజాగా కవిత కూడా రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. సో అటు కవిత, ఇటు హరీష్ రావు, మరోవైపు కేటీఆర్. సో ఈ ముగ్గురు నడమ ఒక కుర్చీ పంచాయతీ అయితే నడుస్తా ఉంది. సో హరీష్ రావును ఖచ్చితంగా ఈ 4 ఏళ్లను వాడుకొని మంచి క్యాడర్ ను సంపాదించుకున్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో హరీష్ రావును ఎదగనించకుండా కేటీఆర్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ గులాబీ భవన్ లో గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. రామ్దాస్, సో భవిష్యత్తులో చూడాలి మరి గులాబీ బాస్ కేసీఆర్ బయటకు వచ్చి పార్టీ క్యాడర్ ను ఇటు నాయకుల్ని సెటరైట్ చేస్తారా, లేక ఇలాగే వదిలేసి గులాబీ పార్టీలో ఏమైనా
విభజన వచ్చే అవకాశం ఉంది అనేది మనం ముందు చూడాల్సిన అవసరం ఉంది రాంబాబు. రైట్, థ్యాంక్ యూ శ్రీశైలం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో బీఆర్ఎస్లో ప్రస్తుతం నెంబర్ 2 ఎవరనే ఆసక్తికర చర్చ అయితే సాగుతుంది. మరి దీనిపై గులాబీ శ్రేణులు ఇప్పటికే కొంత కన్ఫ్యూజన్ గురవుతున్న పరిస్థితి, ఎవరి దారిలో వాళ్ళు ఇప్పటికే చర్చించుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. ఓవైపు హరీష్ రావు, మరోవైపు కేటీఆర్ ఇద్దరు కూడా సమర్థవంతంగా పార్టీని నడిపిస్తుండడంతో భవిష్యత్తులో పార్టీ మరి ఎవరి చేతిలోకి వెళ్ళిపోతుంది, ఎవరు సారథ్యం వహిస్తారనేది మాత్రం ఇంకా ఆసక్తికర చర్చకైతే దారితీస్తుంది, ఉత్కంఠ రేపుతోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.